శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో 17వ సర్గం. కలువలతో సమానమైన కాంతి గల నిర్మల చంద్రుడు నీలముగా ఉన్న జలములయందు హంస ప్రవేశించినట్లుగా స్వయముగా స్వచ్ఛమైన వినీలాకాశంలో పశ్చిమ భాగానికి చేరాడు. నిర్మల కాంతులతో విలసిల్లుతున్నటువంటి చంద్రుడు తన ప్రభలతో సహాయపడుచున్న వాని వలె చల్లని కిరణాలతో ఆ మారుతిని సేవించాడు. పిమ్మట హనుమంతుడు బరువుతో నీటిలో కుంగిపోవచ్చున్న నావ వలె శోకభారంతో కుంగిపోతున్న పూర్ణ చంద్రాననయగు సీతాదేవిని కాంచాడు. వాయుసుతుడైనటువంటి హనుమంతుడు సీతాదేవిని స్పష్టంగా చూడగోరి దృష్టిని అటు ప్రసరింపజేశాడు. అప్పుడు ఆయనకు ఆ సమీపంలోనే భయంకరాకారంతో ఉన్నటువంటి రాక్షస స్త్రీలు కనపడ్డారు. ఒక్క కన్ను కలిగినటువంటిది, ఒక చెవి కలిగినటువంటిది, తల చుట్టూ వ్యాపించి ఉన్న చెవులు కలది, చెవులు లేనిది, శంకు వంటి కర్ణాలు కలిగినటువంటిది, తల వరకు వ్యాప్తమై ఉన్నటువంటి ముక్కు కలిగినటువంటిది, చింపిరి చుట్టు గలది, జుట్టు లేనిది, కేశములచే కంబళముగా ధరించినటువంటిది, వేలాడుచున్న కర్ణములు లలాటము కలిగినటువంటిది, గడ్డము వరకు వ్యాప్తమైన పెదవులు కలిగినటువంటిది, వేలాడు ముఖం కలిగిది, మరుగుజ్జుది, పొడవైనది, గూనిది, వంకరగా ఉన్నది, పొట్టిది, ఎత్తైన కూరలు కలది, వంకరమూతి కలిగినటువంటి రకరకాల రాక్షస స్త్రీలను మారుతి చూశాడు. ఆ రాక్షస స్త్రీలు పెద్ద స్కందము గల వృక్షము చుట్టూ కూర్చుని ఉన్నారు. ఆ చెట్టు కిందనే ఉన్న పూజ్యురాలును జనకరాజసుత అయినటువంటి సీతాదేవిని హనుమంతుడు దర్శించాడు. ఆ జానకిని దర్శించడం వలన అతడు మహా ఆనందభరితుడై దివ్య తేజో విలసితుడయ్యాడు. శోక సంతప్తయొకటి వలన ఆమె వన్య తిరిగి ఉన్నది. ఆమె కేశాలన్నీ ధూళితో నిండి ఉన్నది. పుణ్యము క్షీణించడం వలన భూమిపై రాలని తారవలే ఆమె నిస్తేజంగా కనపడింది. పతివ్రతా ధర్మాలను పాటిస్తూ ఉత్తమ శీల సంపన్న అయిన ఆమె భర్త దర్శనం భాగ్యము లేకపోవడిచే దీనురాలుగా కనపడింది. శ్రేష్టములైన ఆభరణాలను ధరింపకున్నను ఆమెకు పతి ప్రేమయే ఏకైక భూషణం. రావణునిచే అపహృతయ్యి ఆత్మీయులకు దూరముగై ఒంటరిగా ఉన్నటువంటి సీతాదేవి సింహముచే అడ్డగింపబడి తోడి గజాయుధాలకి దూరమయ్యి ఏకాకిగా చిక్కుల పాలైనటువంటి ఆడు ఏనుగులాగా కనపడింది. ఆమె వర్షాకాలాంతమందు శరత్కాల మేఘములచే కప్పబడిన చంద్రరేఖ వలె ఒప్పుతున్నది. సంస్కారాలు లేనందువలన ఆమె రూపము తీగలను సరిచేయని వీణలాగా శోభాహీనమై ఉన్నది. ఆమె రాక్షస స్త్రీల మధ్య ఉన్నను ఆమె మనస్సు శ్రీరాముని యందే లగ్నమొకటి వలన వారి మాటలు ఆమె చెవికెక్కుటలేదు. అశోకుల మధ్యమునున్నను ఆమె శోకసాగరాన్నే మునిగున్నది. అచ్చట రాక్షస స్త్రీలచే పరివృతయి గృహములచే చుట్టబడిన రోహిణిలాగను పుష్పాలు లేని లతవలను నిస్తేజమై ఉన్న సీతాదేవిని మారుతి గాంచాడు. ఆమె శరీరం మలినములతో కూడి స్వభావహీనమై ఉన్నను సహజ లావణ్య ప్రభావంతో బురదతో నిండిన తామరతోడులాగా తేజరిల్లుతున్నది. నలిగి మలినమైనటువంటి వస్త్రమును దాల్చినదై లేడి పిల్లవలే బెత్తర చూపులు గల ఆ సీతాదేవిని వానరోత్తముడు వీక్షించెను. రాక్షస స్త్రీల మధ్య దీన వదనయ్యి ఉన్నదు. ఆమె తన భర్త అయినటువంటి శ్రీరాముని పరాక్రమను బాగా తెలిసిన అగుట వలన ధైర్యముతో ఎవ్వరికీ తలవంచకుండా ఉండెను. చక్కని నేత్ర సౌందర్యం కలిగినటువంటి సీతాదేవి ఆమె శీలమై రక్షిస్తున్నది. మనోహరమైన చూపులతో ఉపుచూ భయముతో అటు ఇటు చూస్తూ ఆడు లేడి వలె ఆ సీతాదేవిని హనుమంతుడు తిలకించాడు. ఆమె తన వేడి నిట్టూర్పులచే చిగుళ్ళు తొడిగిన వృక్షాలను కాల్చివేయుచున్నట్లుగా ఉన్నింది. శోకములచే ఏర్పడిన రాశిలాగా ఎగిసి పడుతున్నటువంటి దుఃఖ తరంగాల్లాగా ఆభరణములు లేకున్నాను చక్కని అవయవ సౌష్ఠవంతో చొవిల్లుచున్న క్షమామూర్తి అయినటువంటి ఆ సీతామాతను చూసి మారుతి మిక్కిలి సంతసించెను. అందమైన కన్నుల గల ఆ సీతాదేవిని చూచుటతోడనే ఆ హనుమంతుని నేత్రాల నుండి ఆనందాశ్రవులు స్రవించెను. పిమ్మట ఆంజనేయుడు రాముని స్మరించి ఆయనకు అంజలి ఘటించెను. సీతాదర్శనంతో ఆనందభరితుడై రామలక్ష్మణులకు నమస్కరించి ఆ మహావీరుడు ఆకుల చాటున దాగుకొని ఉండెను. స్వస్తి.